అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి జాతకులు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితంలో ఒక బలమైనటువంటి దివ్య శక్తి మీకు ఒక గొప్ప వరాన్ని అయితే ఇవ్వబోతుంది. ఇంతకీ ఎవరు ఆ దివ్య శక్తి? ఆమె మీకు చేస్తున్నటువంటి మేలేంటి? గత కొన్ని సంవత్సరాలుగా ఆమె మీతో చెప్పాలనుకుంటున్నటువంటి కొన్ని సంకేతాలు ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి కొత్త కొత్త మార్పులు, మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, విధి విధానాలు, పాటించవలసినటువంటి నియమాలు, విషయాలన్నీ కూడా తెలుసుకొని మీరు తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం అయితే చేయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందుగా మా చిన్న రిక్వెస్ట్ అయింది, వినండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక తులారాశి వారు మీకు చాలా అద్భుతంగా ఈ 4 రోజుల్లో ఉండబోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కలిగేటటువంటి అఖండ రాజయోగం అని చెప్పుకోవచ్చు. అంటే మీకు సూర్య బుధ యొక్క కలయిక, అలాగే మీకు శుక్రుడి యొక్క సంచారం ఎంతో గొప్ప మేలునైతే చేయబోతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో గొప్ప మంచి అవకాశాలనైతే మీరు అందుకోబోతున్నారు. మరి తులారాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా కలగబోతుంది. మీ వ్యాపార భాగ్యస్థానాలను బలోపేతం కూడా మీరు చేయబోతున్నారు. ఇక శని ప్రభావం వలన ఆఫీస్లో మీ సత్తా ఏమిటో చాటుకునేటటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మరి మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. మీకు తెలియకుండా మీ జీవితంలో ఎదురయ్యే ఆపదల నుండి మిమ్మల్ని బయటపడేస్తుంది. అసలు ఆ దివ్యశక్తి ఎవరు? అది మీ నుండి ఏం కోరుకుంటుంది అన్న విషయాలు మీరు తెలుసుకుంటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈ రోజు నుండి 4 రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది. అయితే కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులయ్యేంత గొప్ప యోగం మీకు పట్టడం ఖాయం. మరి ఈ అద్భుతానికి కారణం మీ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం. దీనివల్ల మీ జాతకంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ ధనానికి లోటుండదు. ఆ దివ్యశక్తి కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తుందంటే అది మీ ప్రాణాలను కాపాడటమే కాకుండా మీరు అవమానాలకు గురైనటువంటి ప్రతి చోట మీకు తోడుగా నిలబడబోతుంది. మీపై ఇతరులు కుట్రలు పన్నుతున్నప్పుడు వారి నుండి మిమ్మల్ని రక్షించింది మీ మంచితనం, మీ నిష్కల్మషమైనటువంటి మనసే. ఆ అద్భుత శక్తిని మీ వైపు ఆకర్షించేలా చేసింది. ఆ అద్భుత శక్తి మీ నుండి కోరుకుంటున్నటువంటి ఆ ఒక్కటి ఏంటి? ఆ దివ్యవరం వలన మీ జీవితం ఎలా మారుతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైతే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో అక్కడ ధనానికి ఏ రోజు ఏ కొరత ఉండదంటారు. మరి ప్రస్తుతం మీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. ఒక అద్భుతమైన దివ్యశక్తి మీపై పూర్తి స్థాయిలో అట్రాక్ట్ అయిపోయి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కాపాడుతుంది. అది మీ వెంటే ఎందుకు తిరుగుతుంది? అది మీ నుండి ఆశిస్తున్నటువంటి ఆ ఒక్కటి ఏంటనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు నుండి మీకు 4 రోజులు మీ జీవితంలో భగవంతుడిచ్చేటటువంటి వరప్రసాదం లాంటి రోజులు. మీరు ఎన్నో ఏళ్లుగా దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతమైన కానుకను అందించడానికి ఆ దివ్యశక్తి సిద్ధమైంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ ముగింపు పలికే సమయం అనుకోండి. ఆ దివ్యశక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు, ఎవరూ లేని సమయంలో మీకు తెలియకుండానే ఆ శక్తి ఒక నీడలా మీ వెంటే ఉండి మిమ్మల్ని బయటపడేసింది. సమాజంలో కొందరు వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా, మిమ్మల్ని కిందకి తొక్కాలని ప్రయత్నించినా ఆ శక్తి మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతూ వస్తుంది. మరి మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ గమనించి ఉండకపోవచ్చు. కానీ మీ ప్రతి అడుగులోనూ ఆ శక్తి ప్రభావం ఉంది. నిజానికి ఆ దివ్యశక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. మీరు ఎప్పుడూ పక్కవారిని చూసి అసూయ పడలేదు. సగర్వంగా కష్టపడి పైకి రావాలని కోరుకున్నారు. మీలో ఉన్న నిష్కల్మషమైనటువంటి స్వభావం, మీరు కష్టపడేటటువంటి తత్వమే ఆ అద్భుత శక్తిని మీ దగ్గరకు చేర్చింది. ఎదుటివారితో పోటీ పడడమే తప్ప వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు. మీ ఈ సద్గుణాల వల్లే ఇప్పుడు ఆ దివ్యశక్తి మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇవ్వబోతుంది. ఆ అవకాశం ఏంటి? అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ సత్కర్మలు, అలాగే మీ పవిత్రమైన ఆలోచనలు ఆ దివ్యశక్తిని మీ వైపుకు లాక్కొచ్చాయి. భక్తిలో నిష్కల్మషమైనటువంటి మనసు ఉంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అవుతారని చెప్పి పెద్దలు ఊరికే అనలేదు. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవంపై నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు.
ఆ అచంచలమైన విశ్వాసమే ఈరోజు ఆ దివ్యశక్తిని మీపై ఇంతలా ప్రసన్నం చేసేలా చేస్తుంది. మరి ఈ రోజు నుండి సరిగ్గా 4 రోజుల తర్వాత మీకు తప్పకుండా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటి ఆ శక్తి ఎవరు? ఇన్నాళ్లుగా మీరు దేనికైతే తపిస్తున్నారో అది ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు, వాహనం, ఇలా మీ ప్రతి కోరిక నెరవేరే సమయమనే చెప్పుకోవచ్చండి. మీ ఆలోచనల్లో సానుకూలత పెరిగి మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఇన్నాళ్లుగా మీరు పడిన కష్టాలను చూసి ఆ దివ్యశక్తి ఇప్పుడు ఆగ్రహంతో ఉంది. మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులపై ఆ దైవం ఎంతో క్రోధంగా ఉంది. అందుకే మీ కష్టాలకు ముగింపు పలకడానికి ఆ శక్తే స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఆ దివ్యశక్తి మీ నుండి ఒక చిన్న విషయాన్నైతే ఆశిస్తుంది. మీరు ఆ ఒక్కటి గనక ఇవ్వగలిగితే మిమ్మల్ని ఆర్థికంగా అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో ఎంతో అంటే శుక్రుడి యొక్క స్థితి బలంగా ఉండడం వల్ల ఆ అద్భుతం జరగబోతున్న సంకేతాలైతే మీకు అందుతాయి. సరిగ్గా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వింతైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు అందుకోలేని గొప్ప అదృష్టం మీ దరిచేరబోతుంది. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఆ దివ్యశక్తిపై పూర్తి నమ్మకం ఉంచడమే. ఆ శక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుందని గట్టిగా విశ్వసించండి. చెప్పాలంటే ఆ దివ్యశక్తి మీపై కొంచెం అసహనంగా ఉండడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది. మీ శత్రువు ఎవరో తెలియక మీరు వారిని అతిగా నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగడం, మీ మనసులో ఉన్న విషయాలను వారితో పంచుకోవడం ఆ శక్తికి నచ్చడం లేదు. ఆ శత్రువు మీ పతనాన్ని కోరుకుంటూ లోలోపల కుట్రలు పన్నుతున్నా మీరు మాత్రం వారిని శ్రేయోభిలాషులుగా భావిస్తున్నారు. ఆ అదృశ్య శక్తి మీకెన్నోసార్లు సంకేతాల ద్వారా హెచ్చరించినప్పటికీ మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఆ దివ్యశక్తి ఇప్పుడు మీపై కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది. చెప్పాలంటే మీరు ఆ శత్రువును ఎంతగా నమ్ముతున్నారంటే వారితో కలిసి తిరుగుతూ మీ ప్రతి విషయాలను వారితోనే పంచుకుంటున్నారు. మీ పనిలో జరిగే పురోగతిని కూడా వారితోనే షేర్ చేసుకుంటున్నారు. మీలో ఉన్న ఈ అమాయకత్వాన్ని చూసి ఆ దివ్యశక్తి మీపై ఎంతో అసహనంగా ఉంది. ఆ అదృశ్య శక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా మీరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ శత్రువులని ప్రాణ స్నేహితులుగా భావిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే మీ జీవితం తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ శత్రువు మిమ్మల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆ వ్యక్తి మీపై క్షుద్ర పూజలు, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ఎన్నో రకాలుగా తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీపై ప్రయోగిస్తున్నారు. వినడానికి భయంకరంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి నెగిటివ్ శక్తుల ప్రభావం వల్ల మీ బుద్ధి సరిగ్గా ఈ మధ్యకాలంలో పనిచేయడం లేదు. మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాక జీవితంలో సంతోషం అనేది వచ్చినా అది నీటి బుడగలా ఆవిరైపోతుంది. ఆ తాంత్రిక శక్తులు మీపై ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలా చేస్తుంది. మీరు చేసిన మంచి పనుల వల్లే ఆ దివ్యశక్తి మిమ్మల్ని కవచంలా కాపాడుతున్నప్పటికీ మీరు ఎప్పుడైతే ఆ శత్రువులతో కలిసి తిరుగుతూ వారిని మీ ఇంటికి రానిస్తున్నారో అప్పుడు ఆ రక్షణ కవచం బలహీనపడుతుంది. దీనివల్ల మీరు ఏ పని చేయాలన్నా మనసు మొరాయించడం, ఆలోచించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం వంటివి జరుగుతున్నాయి. మీ సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆ శత్రువు బారి నుండి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ దివ్యశక్తి మీ నుండి ఏం కోరుకుంటుందనేది ఇప్పుడు మనం జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితాన్ని మార్చే ఆ రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. మీరు ఏ ప్లాన్ వేసినా అది మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఆ శత్రువు యొక్క ప్రభావమే. ఇప్పటికైనా ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్మడం మానేయండి. రాబోయే 10 రోజుల్లో మీరు చెయ్యబోయే ఏ ముఖ్యమైనటువంటి పనిలోనూ ఆ వ్యక్తిని భాగస్వామిని చేయకండి. ఆ శత్రువు పేరేంటో కూడా నేను ఈ వీడియోలో క్షుణ్ణంగా చెప్తాను. అసలు ఆ దివ్యశక్తి కోరుకుంటున్నటువంటి ఆ ఒక్కటి ఏంటో తెలుసుకుంటే మీ జీవితం మారిపోతుంది. అందుకే వీడియోను శ్రద్ధగా వినండి. చాలామంది వీడియోను సరిగ్గా చూడకుండా ఫలితం దక్కలేదు అని అంటారు. అసలు ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియాలంటే పూర్తి వివరాలు వినడం చాలా అవసరం కదండి. మరి ఈ రోజు నుండి ఖచ్చితంగా మీ జాతకంలో శుక్రుడు అత్యంత శక్తివంతంగా మారబోతున్నాడు. దీని వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి. కేవలం 10 రూపాయలైనా కానీ అది మీకు ఉపయోగపడే పనికి ఖర్చు పెట్టండి. వ్యర్థమైన పనులకు డబ్బు తగిలిస్తే మీ అదృష్టం మీ నుండి దూరం అయ్యే ప్రమాదం ఉంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి అన్నది 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్న ఆ దివ్యశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ ధనలక్ష్మి.
చెప్పాలంటే లక్ష్మీదేవి మీపై పూర్తిగా కరుణ చూపించబోతుంది. ఆ తల్లి చాలా కోమలమైన హృదయం కలిగినది. ఆమె ఒక్కసారి మీపై మనసు పడితే మీ దరిద్రమంతా పోయి మీ జీవితం మారుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ మూలాలతో సహా తొలగిపోయే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవచ్చు. మరి ఆ తల్లి ఆశీస్సుల వలన మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. అయితే ఈ 4 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తలేంటి? ఆ శత్రువు నుండి ఎలా తప్పించుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటే కొండంత కష్టమైన చిటికెలో మాయమైపోతుంది. మీ జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి ఆ తల్లికి ఉంది కాబట్టి. మరి ఇప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులన్నీ వేళ్లతో సహా తొలగిపోయే అద్భుతమైన సమయం వచ్చింది కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు ఒక నియమాన్నైతే ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే మీ దగ్గర ఉన్న డబ్బును అనవసరమైన వ్యసనాలకు కానీ ఇతరుల ముందు గొప్పలకు పోయి అస్సలు ఖర్చు పెట్టకండి. జూదం లాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. డబ్బును సరైన పద్ధతిలో ఖర్చు పెడితేనే ఆ తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చాలామంది ఆహారాన్ని వృధా చేస్తారు. అంటే బయట నుండి తెచ్చుకున్న, ఇంట్లో వండుకున్న సగం తిని మిగిలినది పారేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి మీపై ఆగ్రహిస్తుంది. శుక్రుడు బలహీన పడిపోతాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే మీకు విలాసవంతమైనటువంటి జీవితం, వాహన యోగం, ఆధునిక సౌకర్యాలు మీకు లభిస్తాయి. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువునైనా కానీ మీరు ప్రయాణించే వాహనం వరకు అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. కాబట్టి వీటిని ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలామంది చేసే తప్పు ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి వాహనాలను నెలల తరబడి శుభ్రం చేయరు. దుమ్ము పట్టినటువంటి బండులను అలాగే వాడతారు. ఇలా చేయడం వలన మీ జాతకంలో శుక్రుడి ప్రభావం తగ్గిపోతుంది. ఆ దేవుడు మీకు ఒక వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు మరి దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మందే కదా. మన వాహనాన్ని, మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మన జాతకంలో శుక్రుడు కూడా అంతే బలపడి మరిన్ని లాభాలను ఇస్తాడు. ఇక రాబోయే ఈ 4 రోజుల్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో మీరే చూస్తారు. అంతేకాదండి, చెప్పాలంటే మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అంటే కేవలం అది మెరవడం మాత్రమే కాదు. అది మీ జాతకంలో ఉన్న శుక్రుడిని బలోపేతం చేసే ఒక ప్రక్రియ. మీరు ఎంతగా మీ వస్తువులను గౌరవిస్తారో శుక్రుడు అంతగా మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇక గతంలో మీకు తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు. కానీ రాబోయే ఈ 4 రోజుల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని, మీ వాహనాన్ని చక్కగా అందంగా చూసుకోండి. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని మీ ఎదుగుదల కోసం వాడుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో మీ నోటి నుండి పొరపాట్లు కూడా, అపశకనాలు కూడా రాకూడదు. ఎవరిని కించపరిచేలా మాట్లాడకండి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే రోజులు కాబట్టి ఆ తల్లి వచ్చేటప్పుడు మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తుంది. రాబోయే ఈ 4 రోజుల్లో ఎవరైనా ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి మీ పనిని మెచ్చుకున్నా, మీకేదైనా బహుమతిని ఆఫర్ చేసినా దానిని విడిచిపెట్టుకోకండి. అది మీకు ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదా ఆఫీస్లో మీ పై అధికారులు మీకిచ్చే అభినందన రూపంలో కూడా ఉండవచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా తక్కువ చేసి చూడకండి. ఇక కొందరు వ్యక్తులు అహంకారంతో ఎదుటివారిచ్చే అవకాశాలను కూడా తిరస్కరించుకుంటారు, లేదా వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ మీరు మాత్రం మీకొచ్చే ఆ అవకాశాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదించిన దీవెనలుగా భావించి స్వీకరించండి. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీకొచ్చే ఆ చిన్నపాటి గుర్తింపును మీరు గౌరవంతో చూడండి. ఒక స్త్రీ రూపంలో ఆ తల్లి మీకు అదృష్టాన్ని పంపినప్పుడు మీరు చేసే చిన్న తప్పు వల్ల అదృష్టం చేజారిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవే స్వయంగా రాకపోయినా ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని పంపించే ప్రయత్నం చేస్తుంది, సహాయం చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే సంకేతాలను అస్సలు విడిచిపెట్టకండి. ఇక మరొక ముఖ్యమైన సంకేతం, ఉదయం మీరు నిద్ర లేవగానే బల్లి కనిపించినా అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టే బలమైనటువంటి సూచనగా నమ్మండి. ఆ తల్లి మీ ఇంట్లో కొలువై ఉందని అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ దివ్యశక్తి మీ నుండి కోరుకుంటున్న ఒక్కటేంటంటే ఆ శక్తి మీకు ధనకనక వస్తు వాహనాలతో పాటు మీరు కోరుకున్న ప్రేమను కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. కానీ మీ జీవితంలో ఉన్న ఒక శత్రువు వలన ఆ తల్లి మీపై కొంచెం ఆగ్రహంగా కనిపిస్తుంది. మీరు ఎంతో మంచి మనుషులు, అందరినీ నమ్మేస్తుంటారు. అయితే ఆ శత్రువు ఇచ్చే వస్తువులను కూడా ఏమాత్రం ఆలోచించకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. నిజానికి ఆ శత్రువు మిమ్మల్ని కష్టపడి జయించలేక దొడ్డిదారిలో తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నాడు.
ఆ శత్రువు కొందరు మంత్రగాల సహాయాలతో కొన్ని వస్తువులను కానీ లేదా డబ్బులను ఏదైనా మంత్రించి మీకు ఇచ్చుండవచ్చు. అంటే ఉదాహరణకు మీరు ఎవరికైనా అప్పిచ్చుంటే ఆ డబ్బును తిరిగిచ్చేటప్పుడు లేదా మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నప్పుడు ఆ డబ్బుపై కొన్ని తాంత్రిక ప్రయోగాలు చేసి మీకు అప్పగిచ్చి ఉండవచ్చు. అయితే మీరు తెలియక ఆ డబ్బును మీ ఇంట్లో కానీ, బీరువాలో కానీ పెట్టుండవచ్చు. దీనివల్ల ఆ నెగెటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించి మీ అదృష్టాన్ని అడ్డుకుంటుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, పాత బట్టలు, ఇతర వస్తువుల విషయంలో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉండవచ్చు. మరి ఆ శత్రువు ఎవరు? ఆ వ్యక్తి నుండి మీరు ఎలా తప్పించుకోవాలనేది ఇప్పుడు జాగ్రత్తగా అయితే వినండి. చెప్పాలంటే మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి ఒక తప్పేంటంటే, కొందరు వ్యక్తులు మీ దగ్గర బట్టలు కానీ, లేదా చేతి రుమాలు వంటి వస్తువులు అడిగి తీసుకొని, వాటిని మరలా తిరిగిచ్చేటప్పుడు నెగెటివ్ ఎనర్జీతో పూర్తిగా నింపి మీకిస్తున్నారు. దీనివల్ల ఆ దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించి, మీ అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే రాబోయే ఈ 4 రోజులు మీరు ఎవరితోనూ ఎటువంటి వస్తువుల లావాదేవీలు పెట్టుకోవద్దు. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ దివ్యశక్తి మీ ఇంట్లో మరింత బలోపేతం అవుతుంది. మీ జీవితం మునుపటిలా ఉండదు. మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజుల్లో మీరు కొందరు వ్యక్తులకు దూరంగా కూడా ఉండాలి. ఎవరి పేర్లైతే ఆర్, ఎస్, అలాగే ఎం, సి, అలాగే ఏ అక్షరాలతో మొదలవుతాయో అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు వారిని దూరం పెట్టండి. ఇక మరీ ముఖ్యంగా తులారాశి వారు ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. శుక్రదశ మీకు బాగా ఎక్కువగా ఉంది కాబట్టి తులారాశి వారు అస్సలు మర్చిపోకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం, అలాగే పరమేశ్వరుని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి మీరు మర్చిపోకుండా తులారాశి వారు ఈ యొక్క ప్రతిరోజు కూడా కాకపోయినా కనీసం శుక్రవారం వేళల్లోనైనా లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు ఎంతో చాలా బాగా మేలు చేస్తుంది. అలాగే మీకు ఆర్థిక ఫలితాలు ఎంతో బాగా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా మీకు శుక్రదశ బాగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది 4 రోజులు మీకు తప్పకుండా దొరుకుతుందండి. అయితే జీవితం మీదే అని చెప్పి భరోసా పడవద్దు. జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైనటువంటి ప్రమాణం అని చెప్పి గుర్తించాలి తులారాశి వారు. మీరు చేసినటువంటి పాత పెట్టుబడులు లాభదాయకమైనటువంటి రాబడిని మంచి ఆఫర్ చేస్తాయండి. అలాగే 4 రోజుల్లో కొత్త వ్యక్తులతో స్నేహబంధం అనేది బాగా మెరుగుపడుతుంది. ఇక ఖాళీ సమయాన్ని కుటుంబంతో ఉన్నవారితో చాలా చక్కగా గడుపుతారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత మీరు ఈ 4 రోజుల్లో ప్రశాంతంగా తనివితీరా నిద్రపోతారు. దేని గురించి ఆలోచించకుండా పైకి కూడా చాలా ప్రశాంతంగా అయితే కనిపిస్తారనమాట. మృదువైనటువంటి ప్రేమ జీవితం, అలాగే మీ యొక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది 4 రోజులు కనిపిస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి దుర్గాదేవి యొక్క ఆలయ దర్శనం మీకు ఎంతో శ్రేయస్కరం. కాబట్టి అమ్మవారికి మీ బాధలన్నీ చెప్పుకోండి. మీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి అమ్మవారికి చెప్పుకొని, మీకు ఎవరైతే హాని తలపెట్టాలని చెప్పి చూస్తున్నారో వారిని మీరు ఎలా అయినా శిక్షించాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. తర్వాత అంతా కూడా మిగతాది అమ్మవారు చూసుకుంటుంది. అలాగే తులారాశి వారికి 4 రోజుల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు అయితే అందుతాయని చెప్పుకోవచ్చు. అధికారుల యొక్క ప్రశంసలు అనేవి అంటే ఉద్యోగానికి సంబంధించి తులారాశి వారికి అధికారుల యొక్క ప్రశంసలు మీకు బాగా కలిసి వస్తాయండి. ఆనందదాయకమైనటువంటి గొప్ప గొప్ప సమావేశాల్లో మీరు పాల్గొంటారు. అంతేకాకుండా పరమేశ్వరుడి ఆరాధనతో పాటు దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతో సకల శుభాలను ఇచ్చేలాగా ఉపయోగపడుతుంది. శుభయోగం అలాగే శుభ సమయం ఈ 4 రోజుల్లో అని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి సరైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే మరింత అభివృద్ధి అనేది మీరు సాధ్యపడిన వారవుతారు. ఇక ఇంట్లో అమ్మవారి ఆరాధన ధూపదీప నైవేద్యాలతో లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ ఆరాధించడం వలన మీకు ఎంతో శ్రేయస్కరం. మరి తెలుసుకున్నారు కదండి తులారాశి వారు మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను. మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుసుకుందాం.